వెల్కమ్ టు తెలుగు వన్. గతంలో ఎన్నికలకు ముందు మనం మేడసాని మోహన్ గారిని తెలుగు వన్ ప్రేక్షకుల కోసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది అని మనం అడిగిన ప్రశ్నకు అప్పుడు అవధాని గారు మార్పు తథ్యం, అది కూకటి వేళ్లతో పెకిలించి పడేసేలాగా ఉంటుందని చెప్పేసి చెప్పారు. పీసీఆర్ ఒకసారి అది ప్లే చేయండి. అవధాని గారు మనకు అంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? ఈ ప్రస్తుత రాజకీయాలపై రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చెప్తున్న శాస్త్ర ప్రకారంగా ఏమన్నా మీరు చెప్పడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఫస్ట్ టైం అంటే శాస్త్రబద్ధంగా ఇంతవరకు మీరు అడిగిన ప్రశ్నల్ని నన్ను బాగా నేను చదువుకున్న అంశాలు కాబట్టి సులభంగా చెప్పగలిగాను. ఇప్పుడు ఈ వర్తమాన రాజకీయాల గురించి చెప్పాలంటే నాకు రాజకీయాల పట్ల అవగాహన లేదు. కానీ ఇటీవల ఈ యూట్యూబ్లో టీవీలో చూసే చెప్తూ ఉంటే కొంతమంది ఈ ఫలానా ఆయన ఇట్లా అవుతాడు, ఫలానా ఆయన ఇట్లా అవుతాడు, ఇది ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. అది శాస్త్రం అలా చెప్పదు. నాకు తెలిసి రాబోయే ఉగాది మంగళవారం వస్తూ ఉంది. అంగారకుడు గ్రహాల్లో రాచరికానికి రాబోతున్నాడు. నవగ్రహాల్లో ప్రతి గ్రహం ఒక్కొక్క సంవత్సరం ఆ వారాన్ని బట్టి దీన్ని బట్టి ఒక అధికారానికి వస్తుంది. ఇప్పుడు వచ్చే అధికారానికి సింహాసనానికి వచ్చే గ్రహం ఎవరంటే ఈయన కుజుడు, అంగారకుడు. అతని లక్షణం ఏమిటంటే శాస్త్రం ప్రాచీన పరాశర హోర, ఇంకా జాతక పారిజాతము, ఇటువంటి గ్రంథాలన్నీ ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఆ అంగారక గ్రహ లక్షణాలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సత్వ, భూ, ప్రాకార, రోగ, వ్రణ, శస్త్ర, అగ్ని, సందర్శన, ఉత్పాటన భ్రాతృకారక కుజ అని చెప్పారు. అంటే ఉత్పాటనం అంటే ఏమిటి? పెళ్ళగించేస్తాడు. ముందు ఏ పరిస్థితులు ఉన్నాయో సమాజంలో ఆ సమాజాన్ని పెళ్ళగించి అవతలకు తోసి కొంగృత్త బీజాంకురం నాటుతాడు. వాడు అంటే ప్రస్తుత పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాడు. ఆ దృశ్యాలన్నీ మార్చేస్తాడు. నమస్కారం అవధాని గారు. నమస్కారం అండి. ఆ రోజు మా ప్రేక్షకుల కోసం మీరు మామూలుగా ఈ జ్యోతిష్యం ఇవి ఎప్పుడు చెప్పినట్లు ఎవరికి తెలియదు. వాస్తవానికి మొట్టమొదటిసారిగా మీరు మా ప్రేక్షకుల కోరిక మన్నించి మేము అడిగిన ప్రశ్నకు మీరు ఆ రోజు చెప్పిన సమాధానం ఎగ్జాక్ట్లీ అంత ఖచ్చితంగా. ఇప్పుడు మామూలుగా సందుకొకళ్ళు అక్కడొక్కడ ఎక్కువ మూపయ్యారు. ప్రతి ఒక్కళ్ళు పేరు చివర స్వామీజీ పెట్టుకుని ఆ గోల మనం టీవీ పెడితే యూట్యూబ్ నిండా వాళ్లే వాస్తవానికి. కానీ మీరు దాని వ్యక్తులకి కాకుండా జరగబోయే మార్పు గురించి అంత క్లియర్గా చెప్పడానికి గల కారణం ఏంటి అవధాని గారు? శాస్త్ర ప్రమాణంతో కూడుకున్నటువంటి కొన్ని అంశాలు మనం శాస్త్రాన్ని అనుసరించే చెప్పాలి. అది మనం సొంతంగా చెప్పే అంశాలు కాదు. అప్పుడు మీరు అడిగినప్పుడు నాకు స్ఫురించింది ఏమిటంటే, సహజంగా ఎలక్షన్స్ జరిగే సందర్భంలో ఒక్కొక్కసారి ఉగాదికి ముందు జరుగుతుంటాయి, ఉగాది తరువాత జరుగుతాయి. మొన్న జరిగినవి ఉగాదికి తరువాత జరిగాయి. ఆ ఉగాదికి తరువాత జరిగినప్పుడు ఇలా ఉంటే ఉండొచ్చు అనే భావన కలుగుతుంది శాస్త్రం ప్రకారం. ఎలాగంటే ఆ సంవత్సరం ఎవరు రాచరికానికి వస్తారు, నవగ్రహాల్లో ఒక గ్రహం రాచరికానికి వస్తుంది. ఆ రాచరికానికి వచ్చి రాజుగా పరిగణింపబడే గ్రహం అప్పుడు కుజుడు, అంటే అంగారకుడు. అతని లక్షణం ఏమిటంటే పూర్వం ఉన్న స్థితిని పూర్తిగా మార్చేస్తాడు. ఉత్పాటనం అంటే పెళ్ళగించినట్టు ఉంటుంది అతని ప్రవృత్తి. నూతనంగా కొంగృత్త బీజాంకురం నాటుతాడు. కాబట్టి ఉన్న పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది అనేది నేను వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని చెప్పిన అంశం కాదు. అది శాస్త్ర ప్రమాణంతోనే చెప్పిన అంశం అది. కానీ కొంత మనం ఎవరికో ఒక అభిమానం ఉండి, మనకు ఆ వ్యక్తులపై అభిమానం ఉంటే ఉండొచ్చుగాక, అది శాస్త్రానికి అన్వయించుకోలేం కదా. శాస్త్రం నిర్దిష్టంగా చెప్తుంది ఏం చెప్పినా కానీ. కాబట్టి అది శాస్త్ర ప్రమాణం అనుసరించే నేను చెప్పాను. ప్రాచీన పరాశర హోర కానీ, జాతక పారిజాతం కానీ, ఇటువంటి జ్యోతిషార్ణవ నవనీతము అని కానీ ఇటువంటి గ్రంథాలు ఉన్నాయి, కొన్ని ప్రాచీన గ్రంథాలు మనకి. అందులో చెప్పినట్లుగా అంశాన్ని అనుసరించే చెప్పామంటే చాలా వరకు ఆ శాస్త్రాన్ని మనం ప్రమాణంగా అనుసరించినట్టే భావించవచ్చు.
కాబట్టి ఆ విధంగా నేను చెప్పాను తప్ప ఏ వ్యక్తులు నేను దృష్టిలో పెట్టుకొని చెప్పలేదు. సమాజంలో ఒకే నక్షత్రంతో చాలామంది జన్మ నక్షత్రం